హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేనేంటంటే చాలా ఎండగా ఉందండి, భలే ఇరిటేషన్గా ఉందన్నమాట. ఇంకా చూసారు కదా, ఇంకా ఎలా అనిపిస్తుంది నా ఫేస్ కూడా. ఇంక ఈ ఎండలేందో అసలు వర్షం పడుతుందో లేదో తెలీదు. మీ సైడ్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి తప్పకుండా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పని అంతా కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేసేసామండి. టిఫిన్ చేసిన తర్వాత నుంచి ఏంటంటే ఈ బట్టలు చాలా ఉన్నాయి ఉతకాలి. అంటే వాషింగ్ మిషన్‌కే ఎయ్యాలనమాట. ఇంకా ఆ పని అయితే చేసేస్తున్నాను ఒక సైడు. ఇంకొక సైడ్ ఏంటంటే పప్పు పెట్టానండి మధ్యాహ్నానికి. అస్సలు ఎంత పనయిందంటే వాటర్ ఎక్కువైనట్టుంది అంటే కుక్కర్‌లో. ఇంక అసలు ఫుల్లుగా గ్యాస్ మొత్తం పొంగిపోయిందండి వాటరు. ఇంకా మళ్ళీ దాన్ని కడగాల్సొచ్చింది, చూస్తున్నారు కదా. సర్ఫ్ ఏసి పెట్టాననమాట. సర్ఫ్ ఏసి పెట్టడం వల్ల ఏందంటే గ్యాస్ అంతా కూడా చాలా నీట్‌గా ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడ ఏ మరకలున్నా కూడా చాలా క్లీన్‌గా పోతాయండి. ఇంకా ఈ పని అయితే కొంచెం సేపు పట్టిందండి. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇదంతా క్లీన్ చేయడానికి. అస్సలు నాకేంటంటే గ్యాస్ నీట్‌గా లేకపోతే అస్సలు నచ్చదు. సరే వదిలేద్దాంలే అని అనిపించదనమాట. ఇంకా మీకు కూడా అంతేనా అనేది కమెంట్ చేయండి తప్పకుండగా. ఇక్కడొచ్చేసి నేను ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసుకొని వాటర్‌తో క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ సర్ఫ్ ఏసి క్లీన్ చేశాను. తర్వాత వాటర్ తోటి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నామంటే మనకి కొంచెం నీట్‌గా ఉంటుంది. లేదంటే ఇంకా అది ఎండిపోయి మళ్ళీ చాలా ప్రాసెస్ అవుతుంది కదా. ఇంక అదంత తలనొప్పి ఎందుకులే అని చెప్పేసి నా పాటికి నేను నా పని చేసుకుంటున్నాను. అలాగే మీరేం చేసుకున్నారనేది కమెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ పప్పు, గోంగూర పచ్చడి, ఇంకా అన్నం అండి. ఈ 3 అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నాకేందంటే ఏమన్నా పచ్చళ్ళు తినాలంటే అంత ఇష్టం ఉండదు కానీ గోంగూర పచ్చడి ఇంట్రెస్ట్‌గానే తింటాను. ఇంక ఆ తర్వాత తినేసిన తర్వాత అంట్లన్నీ కూడా బయటేసానండి. ఇంక ఇవి అంటే తిన్న వెంటనే కదా కడగడం లేదు. ఈవినింగ్ టైంలో కడగొచ్చులే అంట్లన్నీ చెప్పేసి ఒక స్టాండ్‌కేసి బయట పెట్టేసాను నీట్‌గా. చూస్తున్నారు కదా ఎన్ని అంట్లయ్యాయి. ఉండేది ఇద్దరమే అండి. కాకపోతే ఎందుకు అన్ని అంట్లవుతాయనేది నాకు నిజంగా భలే చిత్రంగా అనిపిస్తది నాకు. మీకు గూడా అంతేనా అనిపిస్తుందా? ఇద్దరు మనుషులకి ఏం పనుంటదిలే అంటారు ప్రతి ఒక్కరు. కానీ కాకపోతే చాలా పనే ఉంటుందండి. మా ఇంట్లో వరకైతే మా వరకు చాలా పని ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాతొచ్చేసి ఏంటంటే, ఇంక బట్టలు గూడా తీసేసానండి. ఆరిపోయాయి బాగా. ఈ ఎండలకి ఏంది అట తీ అట ఏయడము, అట తీసేయడం అనమాట. అంత ఎండలుగున్నాయి గదా. ఇంగా అవి గూడా మడతెయ్యాలి. ఇవి బట్టలు మడతేసేదే పెద్ద పననిపిస్తది నాకు. భలే ఇరిటేషను. అలాగే ఇంకా బీరువా కూడా సర్దాలండి ఒకరోజు. అది కూడా షేర్ చేస్తాను తప్పకుండగా. ఏంటంటే మాకు షెల్ఫ్‌లేం లేవు కాబట్టి బట్టలన్నీ గూడా ఇంక పాడైపోతూ ఉంటాయి బీరువాలో. ఇంకొక దానికొకటి లాగడం మళ్ళీ అలానే పెట్టేయడం జరుగుతుందనమాట. ఇంకిక్కడొచ్చేసి ఏంటంటే ఇంగిక్కడ స్పూన్లు అవన్నీ గూడా పక్కకు పెట్టేసి ఇక్కడ ఎంత సర్దినా గూడా సర్దినట్టు ఉండదండి ఈ వంట రూమ్‌లో. ఇంకా ఆ టేబుల్ క్లాత్ ఒకటైతే బుక్ చేశాను, అది రావాలి. అదొస్తే కొంచెం వేస్తే నీట్‌గా ఉంటుంది. ఇంకా ఇప్పుడేంటంటే కొంచెం కిచెన్ సర్దాలనుకుంటున్నానండి. చాలా రోజులవుతుంది నీట్‌గా చేయక. అది గూడా చెయ్యాలి. ఇప్పుడైతే హెల్త్ అయితే ఓకే కదా, బాగుంది కాబట్టి ఇంక పనంతా చేసుకోవాలి నీట్‌గా అయితే. ఇంకా గ్యాస్ తుడిచేటప్పుడు ఇవన్నీ అక్కడ పెట్టేసాను వాషింగ్ మిషన్ మీద. ఇంకా అవన్నీ తీసి కూడా ఇక్కడ పెట్టాను. ఇంకా చెప్పాను గదా అంట్లు బయటేసానని. గోంగూర పచ్చడి, పప్పు అయితే ఉందండి. ఇవి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నీట్‌గా టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే ఈ క్లాత్ లేకపోవడం వల్ల అసలు వాటర్ అయన్నీ పడుతూ పాడవుతుంది టేబుల్ అనేది. ఇంకా అలా వదిలేస్తే నెగ్లెక్ట్ చేశామంటే ఇంకా ఒక రోజుకి మొత్తం పుచ్చిపోతుంది. ఇంక అంత బాధ ఎందుకులే అని చెప్పేసి బుక్ చేసి కూడా ఒక వారం పైనే అయిందండి. ఇప్పుడు వరకు రాలేదనమాట. మీకిలో ఎంతమందికి ఇలా జరుగుతుంది? మీషోలో ఈ మధ్య ఆర్డర్స్ అనేవి త్వరగా పంపించట్లేదండి. భలే ఇరిటేషన్ వస్తుంది అసలు ఏదైనా బుక్ చేసినా గూడా. 2 గుడ్లయితే బాయిల్ చేశాననమాట మధ్యాహ్నానికి. ఇంక 2 అయితే నైట్‌కి సరిపోతుందని జెప్పేసి పెట్టాను. ఆమ్లెట్ అయితే ఎయట్లేదు. గుడ్లు ఉడకబెట్టేసాననమాట. గోంగూర పచ్చడి గుడ్లు ఉడకబెట్టేసి ఎప్పటికప్పుడు ఉడకబెట్టుకుంటే బావుంటదిలే అని జెప్పేసి 2 మాత్రమే బాయిల్ చేశాను. మామూలుగా అయితే మేము మొత్తము 2 తినేసేవాళ్ళము. కానీ ఈరోజు తినలేదు. మళ్ళీ నైట్‌కి సరిపోతుందిలే అని జెప్పేసి
ఎక్కువ తిన్నా వేడి చేస్తుంది కదా! అందుకని కొంచెం మజ్జిగ కూడా తాగాము ఫుల్‌గా. ఇంకా ఆ తర్వాతొచ్చేసి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటనేది కమెంట్ చేయండి. నాకైతే నాన్ వెజ్ ఇష్టమే. కానీ గుడ్డు గూడా చాలా ఇష్టమనమాట. చాలా ఇంట్రెస్ట్‌గా కూడా తింటాను నేనైతే. నాకైతే 2, 3 అయిన తినేస్తానండి అవలీలగా అంతిష్టము. ఇంకా చూస్తున్నారు గదా! ఇవి ఆకులు రావడం అయితే అస్సలు ఆగిపోలేదండి. ఏదో ఒకటి రాలిపోతూనే ఉంటుందనమాట. ఇంకా చూస్తున్నారు గదా! ఇంక శుభ్రంగా ఊడ్చేస్తున్నాను. అంట్లన్నీ ఒక స్టాండ్‌కేసి బయట పెట్టానని చెప్పాను గదా! గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత అక్కడ ప్లేట్స్ చూసారా చిన్న దాంట్లో, ఇంక అవి టీ పొంగిపోతున్నప్పుడు కింద అంటే కింద పడకుండా మనకి ఒక గిన్నె అయితే పెట్టాననమాట. దాంట్లో పడుతున్నాయి. ఇంకా అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. ఇంక చూసారు గదా! ఎంత డస్ట్ ఉందనేది. ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. బాగా డీప్ క్లీన్ చేసేసాను. కిచెన్ గానీ, అలాగే హాల్ గానీ అన్నీ కూడా. ఇంక ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు గదా! అని జెప్పేసి, ఇంగ ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న మార్పులు జరగాల్సింది. అవి కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇంగ ఆ తర్వాత ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఎళ్ళాలా చూద్దాం. అని ఇంట్రెస్ట్‌గా ఉంటే ఎళ్తాను నేను. ఎక్కను గానీ చూడ్డానికైతే ఎళ్తాననమాట. ఏందో అప్పట్లో ఎక్కాలనిపిచ్చేది. ఏందో తెలీదు గానీ, కొంచెం మనకి మెచ్యూరిటీ పెరిగే కొద్దీ ఏందంటే, మనం అంటే కొంచెం మనకి మన ఇది అవుతుంది ఉంటది గదా! ఆలోచనలు పెరిగే కొద్దీ పిల్ల చేష్టలన్నీ పోతాయి అని అలా అయితే అయిపోయిందనమాట నా బ్రెయిను. నాకేందో అప్పట్లాగా ఇప్పుడు తిరగాలనిపిచ్చదు. ఎందుకో తెలీదు. ఇంకా ఆ తర్వాతొచ్చేసి ఇంకా ఇదంతా శుభ్రంగా కొట్టేసానండి. కసువు చిమ్మేసాను. బయట గూడా చిమ్మేసాను మొత్తం నీట్‌గా. ఇంకా చిమ్ముకుంటూ ఉంటే కొంచెం నీట్‌గా ఉంటది. లేదంటే అసలు ఆకులన్నీ రాలిపోతున్నాయి బాగా. ఆ తర్వాతొచ్చేసి ఇంకా అంట్లు గూడా కడగాలి. ఇంకా అంటే ఈవినింగ్ టైంలో 4:30కి కడిగేసాననమాట. ఎందుకంటే పడుకుంటే నిద్ర రావట్లేదు. కూర్చున్నా బోర్ కొడుతుంది అని చెప్పేసి ఎంతసేపు ఫోను చూసినా గూడా బోర్ కొడుతుంది. అందుకని కొంచెం మొక్కలకి నీళ్ళు పోయాల్సుంటే మొక్కలకి నీళ్ళు పోసాను. డ్రమ్ములు కడగాలి. ఇక డ్రమ్ములు గూడా కడిగేసాననమాట. ఆ తర్వాత ఇక్కడ వాటర్ పోసేసి ఇవి బాగా ఎండిపోయాయి బయట పెట్టడం వల్ల. కొంచెం నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసానండి ఫుల్‌గా అలా. అప్పుడు కొంచెం సెట్ అయిందనమాట. లేదంటే కడిగేటప్పుడు గోర్లు కుర్చుకోవడము అలా జరుగుతుంది. అంటే అన్నం మెతుకులు ఎండిపోతాయి గదా! అప్పుడు గోర్లు కుర్చుకుంటూ ఉంటాయన్నమాట. అందుకోసమనే 10 నిమిషాలు వదిలేసాను. ఇంక ఆ తర్వాత ఇంక ఈ వాటర్ తెచ్చి పెట్టుకొని ఇంక శుభ్రంగా క్లీన్ అయితే చేసుకున్నానండి. మీలో ఎంతమంది ఉదయం, సాయంత్రం కడుగుతారు అంట్లు అనేది కామెంట్ చేయండి. నేనైతే 2 పూటలు కడిగేస్తాను. ఈ మధ్య హెల్త్ బాగాలేదని చెప్పాను గదండీ! అప్పటినుంచయితే ఒక పూటే కడుగుతున్నాననమాట. మార్నింగ్ కడగను. ఈవినింగ్ టైంలో కడిగేస్తాను మొత్తం శుభ్రంగా. మార్నింగ్ ఏంటంటే అంట్లు ఎక్కువేమి ఉండవు. అందువల్ల నాకు కడగాలని ఇంట్రెస్ట్ లేదు. మాక్సిమం మామూలుగా అయితే ఉదయం, సాయంత్రం కడిగేస్తాను. ఇంక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక అంట్లు కడగడం కూడా అయిపోయింది. బయట మొత్తం శుభ్రంగా కడిగేసాను నీట్‌గా అన్నం మెతుకులన్నీ. ఇంకా ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టాడు మా హస్బెండ్ అయితే. వాటర్ తీసుకురా అని చెప్పేసి అన్నారు. ఇంక టీ పెట్టివ్వాలి. అందుకోసమని ఇంకా అడుగుతున్నారనమాట. 5, 5:30 ఆ టైంలో టీ తాగాలనమాట ఖచ్చితంగా మా ఆయన గారు. ఇంక అందుకని చెప్పేసి పెట్టిస్తాలే అని చెప్పేసి అన్నాను. ఇంగా నీళ్ళు తాగాము ఇద్దరం కూర్చుని కాసేపు రిలాక్స్ అయ్యి అంట్లు కడిగేసి శుభ్రంగా అక్కడ పెట్టేసాననమాట. ఇవన్నీ కూడా స్టాండ్‌లో సర్దేసుకుంటే సరిపోతుంది. ఇంకా పాత అంట్లు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా సర్దేసుకోవాలి. ఇంక అక్కడ కడిగేశాక ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసానండి మొత్తము. కడిగేసి ఇక్కడ పెట్టేసాను నీట్‌గా తీసుకొచ్చి. ఇంకా 2 స్టాండ్‌లకి అయిపోయాయి అంట్లయితే చూడ్డానికి. ఇంక దట్స్ ఫర్ బ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.